అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే కష్టాల్లో ఉన్నవారు సైతం వారిని గట్టెక్కించే విధంగా టీటీఏ అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తోంది. అలాగే కేవలం ఒక అమెరికాలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కూడా అన్ని రకాల హెల్పింగ్స్ చేస్తూ ఉన్న టీటీఏ కార్యక్రమం భారీ స్థాయిలో ఈ ఏడాది మే 24, 25, 26వ తేదీలు 3 రోజుల పాటు కూడా ఇక్కడ సియాటిల్ కన్వెన్షన్‌లో అత్యద్భుతంగా వేడుకలు నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కన్వెన్షన్‌కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, అలాగే ఆ కన్వెన్షన్ విశేషాలు మనకి చెప్పడానికి మనతో పాటు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు నరసింహ గారు, అలాగే కిషోర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. యాహ్! సార్. అంటే సియాటిల్‌లో మొదటిసారిగా ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ అనేది ఈ టీటీఏ జరుపుతోందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. ఈ కన్వెన్షన్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఎలాంటి ఏర్పాట్లతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రేక్షకులతో పాటు మాకు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి నరసింహ గారు. అలాగేనండి. ముందుగా టీవీ9 చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు నరసింహ పెరుక. నేను టీటీఏ న్యూ జెర్సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అలాగే ఇప్పుడు టీటీఏ మెగా కన్వెన్షన్ 24-26 ఎక్కడైతే సియాటిల్‌లో జరుగుతుందో దానికి స్టేజ్ అండ్ ఏవీ కమిటీకి అడ్వైజర్‌గా ఉన్నాను. నాతో పాటు 17-20 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. అందరం కలిసి ఏర్పాట్లో బిజీగా ఉన్నాము. మీరు మీరు చెప్పినట్టు కనివినెరగని రీతిలో సియాటిల్‌లో ఫస్ట్ టైమ్ ఏ ఆర్గనైజేషన్ కూడా డేర్ చేయలేదు అక్కడ కన్వెన్షన్ చేయడానికి. మా టీటీఏ ముందుకొచ్చి అది చేస్తుంది. దానికి సహకరించిన మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు గాని, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు గాని, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ మోహన్ రెడ్డి పట్లోల గారు, మన అడ్వైజరీ మెంబర్ భరత్ మాదడి గారు, అలాగే మా డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మేము ముందుకెళ్ళేసి ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం అక్కడ. 3 రోజులు కన్నుల విందులుగా జరగబోతుందండి ఈ ప్రోగ్రాము. ఇందులో హైలైట్స్ చూసుకుంటే మాకు 3 డేస్ ప్రోగ్రామ్ అండి ఇది ఆల్‌మోస్ట్. ఫ్రైడే, సాటర్‌డే, సండే. సో, ఫ్రైడే మాకు మామూలుగా బ్యాంకెట్ ఉంటుంది. బ్యాంకెట్ రోజు ఒక బ్యాంకెట్ నైట్ కండక్ట్ చేస్తున్నాము. దానికి మాకు ఇండియా నుంచి వందేమాతరం శ్రీనివాస్ గారు, అలాగే ఆయన టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేసి ఇక్కడ తెలంగాణ జోరు పాటల పోటీ అనే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే అసలు ఒక ఊపుతో స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ కల్చర్‌ని పోర్ట్రేట్ చేస్తూ స్టార్ట్ చేయడమే బ్యాంకెట్ రోజు అలా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే డే 1 మాకు ఇండియా నుంచి థియరీ బ్యాండ్ అని పిలిపిస్తున్నామండి. ఎందుకు అంటే యూత్ చాలా ఈ మధ్య యానిమల్ మూవీ కూడా హిట్ అయింది వాళ్ళది. యూత్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి కాన్సర్ట్ అటెండ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ కోసం అనేసి ఇండియా నుంచి వచ్చి వాళ్ళు డే 1 వాళ్ళ కాన్సర్ట్ ఒకటుంది. అలాగే థర్డ్ డే, డే 2 అంటాం మేము. సో, ఆ రోజు తమన్ గారి గ్రాండ్ ఫినాలే షో ఉందండి. దానికి గూడా యూత్ యాస్ వెల్ యాస్ అండ్ పిల్లలు, మిగతా పెద్దలు అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ గ్రాండ్ ఫినాలే తమన్ గారితో సెలబ్రేట్ చేసి ఆడుతూ, పాడుతూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇవి రైట్. జస్ట్ మీరన్నట్టుగా 3 డేస్. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామంటారు. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో బతుకమ్మ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉందంటున్నారు. సో, ఇవన్నీ కూడా ఓవరాల్‌గా వ్యూ అనేది ఎలా చూపించే విధంగా మీరక్కడ స్క్రీన్స్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, మిగతా అన్ని ఎలా ఏర్పాట్లు చేశారు? అవునండి. మీరన్నట్టు సో, తెలంగాణనైతే కంప్లీట్‌గా పోర్ట్రేట్ చేస్తున్నాము. ఇండియా నుంచి గూడా మేము పోతరాజును పిలిపిచ్చాము. అలాగే బతుకమ్మలని తయారు జేసి, ఆ బతుకమ్మలను గూడా ఇక్కడ పోర్ట్రేట్ చేస్తున్నాం. ఇవన్నిటికి మేము ఆ 3 డేస్ ప్రోగ్రామ్‌లో చేయడానికి మా ఏవి టీము ముందుండేసి, ఎందుకు అనంటే ఏ కన్వెన్షన్ అయినా సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్యూర్ అవ్వాలన్నా మెయిన్ ఈ ఏవి మీదే డిపెండ్ అవుతుంది. సో, అక్కడొచ్చిన వాళ్ళకి కనుల విందులుగా ఉండాలి అనంటే బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, దానికోసం అని జెప్పి సియాటిల్ కన్వెన్షన్ చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్. సో, స్టేజ్ గూడా అలానే ఉండాలని జెప్పేసి 80/48 పెద్ద స్టేజేసాము. అలాగే మళ్ళా ఎల్‌ఈడీ వాల్స్, బిగ్ ఎల్‌ఈడీ వాల్స్ కూడా పెట్టాము. దాని మీద కావాల్సిన కంటెంట్ అంతా గూడా రెడీ జేసి పెట్టాము. మాకు కల్చరల్ ప్రోగ్రామ్సే దగ్గర దగ్గర 55-60 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే పొలిటీషియన్స్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు. మళ్ళీ మేము టీటీఏ నుంచి ఎక్సలెన్సీ చేసిన వాళ్ళు డిఫరెంట్ కేటగరీస్ స్పోర్ట్స్ కానీ, కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఇలాంటి డిఫరెంట్ కేటగరీస్‌ని చూజ్ చేసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాము టీటీఏ తరఫున. అదొక సెగ్మెంట్. పొలిటీషియన్‌ది ఒక సెగ్మెంట్. కల్చరల్ ఒక సెగ్మెంటు. వీటితో పాటు ఇంకా మీరు ఇవి మెయిన్ స్టేజ్ మీదే మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ మేము ఏవి సపోర్ట్ ఫుల్ ఇస్తున్నాం. అలాగే దీంతో పాటు మాకు 12 బ్రేకౌట్ రూమ్స్ ఉన్నాయి. ఆ 12 బ్రేకౌట్ రూమ్స్‌లో గూడా మేము ఎల్‌ఈడీ వాల్స్ సెటప్ చేసాం. సీఎక్స్‌ఓది ఫస్ట్ టైమ్ అసలు ఎవరు కండక్ట్ చేయలేదు. సో, పీపుల్ హావ్ అన్ అపార్చునిటీ టు మీట్ బిగ్ టెక్ కంపెనీస్‌కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్స్‌ని కలుసుకునే అపార్చునిటీ గూడా ప్రొవైడ్ చేస్తున్నాము మా కన్వెన్షన్ ద్వారా. అక్కడ గూడా మేము ఎల్‌ఈడీ వాల్స్ పెట్టి వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అంతా రెడీ చేసి వాళ్ళ ఇంటరాక్టివ్ సెషన్స్ అవన్నీ
పెట్టాము. ఇవి ఇది ఒకటి. ఇలా తీసుకుంటూ పోతే 12 బ్రేక్అవుట్ రూమ్స్‌లో మనకి మన ఇండియా నుంచి వచ్చిన పొలిటీషియన్స్‌తో పొలిటికల్ ఫోరం వాళ్ళు ఒక డిస్కషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే బిజినెస్ ఫోరమ్స్ ఉన్నాయి. అలాగే యూత్‌కి సంబంధించిన యూత్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఉమెన్స్ ఫోరము, ఇమిగ్రేషన్ ఫోరము, మళ్ళీ ఇంకా తీసుకుంటే ఫ్యాషన్ షోస్, బ్యూటీ పేజెంట్ రైట్. ఇలాంటి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటది. సో, ఆ 3 రోజుల్లో 2 రోజుల్లో సాటర్‌డే అండ్ సండే ఈ ప్రోగ్రామ్స్‌తో మొత్తం కన్వెన్షన్ దద్దరిల్లిపోతుంది. సో, రైట్ సార్. ఆబ్వియస్‌గా యాహ్! అంటే మీరన్నట్టుగా ఇంత పెద్ద ఈవెంట్, ఇంతమంది కంటెస్టెంట్స్, అలాగే ఇంతమంది కూడా పబ్లిక్ ఇవన్నీ కూడా రావాలి అంటే వీళ్ళందరూ కూడా సజావుగా జరగాలి ఈవెంట్ అంతా కూడా అంటే వాలంటీర్స్ అనేవాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక గెస్ట్ వచ్చిన తర్వాత తనకేదైనా గైడెన్సీ కావాలన్నా, లేదంటే తనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే, లోపల ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా అంతా వాలంటీర్స్ కావాలి. సో, కిషోర్ గారు ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో, కిషోర్ గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఈ వాలంటరీ సెషన్ అనేది ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ జరుగుతోంది? అలాగే వాళ్ళకి ఎలాంటి గైడ్‌లైన్స్ ఇచ్చారు? ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎలా జరగబోతుంది? తప్పకుండా అండి. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ వెలగపూడి అండి. ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ సియాటిల్. Yeah, this is one of a kind event that is happening in Seattle. And firstly, I wanted to thank Pailla Mallareddy garu, our founder, and obviously all the leadership of TTA, including Narasimha garu, and also our dynamic president, like Narasimha garu cheppinattu, Vamshi Reddy gari vision, it's converting into reality soon. సో సియాటిల్లో అతి పెద్ద కన్వెన్షన్ జరగబోతుంది అండ్ వీ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్స్ అండి స్వీటీ గారు, ఐ థింక్ టు యువర్ పాయింట్, ఇంత పెద్ద కన్వెన్షన్ జరగడానికి దెర్ ఈస్ ఎ కోఆర్డినేషన్ ఎఫర్ట్ నీడెడ్ ఫ్రమ్ ఆల్ ద కమిటీస్ విత్ ఇన్ టీటీఏ అండ్ ఆల్సో మా కమిటీలోనే చిన్న చిన్న సబ్ కమిటీలు చేసుకొని అందరితో కోఆపరేషన్ చేసుకుంటూ ఆ కమిటీస్ రిమైనింగ్ కమిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని గెటింగ్ థింగ్స్ డన్ అండి. లైక్ we are all working professionals here. Narasimha garu cheppinattu maaku oka 20 to 22 volunteers unnaru within our committee, and everyone has been tasked with making things better in their own way. So our subcommittees anni we are coming together in calls pettukoni, like we coordinate those efforts. And and volunteers, we are giving benefits to the volunteers as well. It's not just that we are inviting them to help TTA. Yeah, they are coming on their own to help TTA. They are showing their love towards TTA, but at the same time, we are providing benefits to our volunteers as well. Like in terms of the providing them with benefits like tickets and like food and like whatever the type of TTA opportunities that we have. So we are providing it to them, Monday. Yeah, and it's a big coordination effort. Like Madi stage and AV committee, Narasimha garu, he is the advisor, and Sunil garu, he is the chair, and I am the co-chair. So along with that, we have a couple of other co-chairs, Surya garu and Pavan garu, and along with that, we have an extended team of volunteers as well. So memandaram kalsi, we are trying our hard. The biggest thing here is to coordinate with the other volunteer teams అండి. అంటే మీరన్నట్టుగా కేవలం వాలంటీర్స్ ఫుడ్ సెక్షన్ అలాగే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అక్కడ ఉంటూ ఉంటాయి. అలాగే మనం చూస్తే విఐపీస్, వివిఐపీస్, అలాగే నార్మల్ పబ్లిక్ జోన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆ జోన్స్ వైస్ గా మీరు వాలంటీర్స్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అంటే మనం చూసుకుంటే గనక ఇప్పుడు చాలా మంది చాలా నెగెటివ్ థింకింగ్ తో ఉంటూ ఉంటారు. అంటే మమ్మల్ని పంపించలేదా ముందుకి, అలా ఇలా ఫీల్ అవుతారు. సో ఓవరాల్ గా మీరు పాజిటివ్ గా వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎలా గైడ్ చేస్తున్నారు వాళ్ళని? Yeah, definitely. And everyone who visits our convention, they are valuable to us. It's not like one person should be put in the back and one person should be front. So I mean, each person who enters that convention center, right from the registration section until they leave the convention hall, వాళ్ళకి like in terms of hospitality teams ఉంటాయండి మాకు. Like hospitality teams, like they'll take care of their needs in terms of guiding them if they have any question, or Narasimha garu cheppinattu, not just the main stage, మాకు breakout rooms 12 ఉన్నాయండి, and the events keep on happening there as well. అక్కడ I mean, whatever the seating that we have arranged, everyone can see everything. It's not like okallaki like I mean obstructions gani, blocking gani, or like they are not allowed. I mean, again, you'll have that barricades for the VIP and non-VIP and general public, but still you have access to the common areas, and you can
view the whatever the events that are happening in a more efficient way. There is no blocking or anything like that. But yeah, and at the same time we have delay screens kuda andi. Every I mean, I think 30 to 30 rows ki we have delay screens, and you can see I mean, even at the person who sits at the last, they can see the screen and it will be visible. So yeah, I mean, we are putting a lot of efforts in terms of handling all the general public, VVIPs and VIPs. Yeah. రైట్ సార్. మీరన్నట్టుగా అంటే నరసింహ గారు ఏదైతే మీరు ఏవీస్ అన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ కూర్చున్న పర్సన్ కూడా చాలా క్లారిటీగా ముందు స్టేజ్ పైన ఏం జరుగుతుందో చూడొచ్చు అంటారు. సో మనం అన్ని ఈవెంట్స్‌లో గనుక చూసుకుంటే జనరల్‌గా ఒక ఈవెంట్ ముందు స్టేజ్ పైన జరుగుతుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటూ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్పెసిఫిక్‌గా ఈ కన్వెన్షన్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? యాహ్! ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టు ఏంటంటే మెయిన్ హాల్ దగ్గరనే మీకు మెయిన్ స్టేజ్ దగ్గర పెద్ద స్టేజ్ ఏసాము. ఎల్‌ఈడీ వాల్స్ గూడా ఆల్‌మోస్ట్ పెద్ద స్క్రీన్స్ పెట్టాము. అలాగే 3 రోజులకి ఏంటి అంటే డిఫరెంట్ థీమ్స్‌తో ఎళ్తున్నాము. బ్యాంకెట్ రోజు ఒక కాన్సెప్ట్‌తో లైక్ ఇటాలియన్ పిల్లర్స్‌తో లుక్ తీసుకురావడానికి. డే 1 మార్నింగ్ ఒక థీము, ఈవినింగ్ ఒక థీము. బతుకమ్మకి సంబంధించింది మన తెలంగాణ అంటేనే బతుకమ్మ. దట్స్ అండ్ సిగ్నేచర్ ఈవెంట్ ఎస్పెషల్లీ మా టీటీఏ వాళ్ళకి. సో, అందుకే బతుకమ్మతో దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నాము. అలాగే మళ్ళీ డే 2కి తమన్ గారి షో అప్పుడు దానికి ఒక థీమ్‌తో వస్తున్నాము. మళ్ళీ మనకు అవార్డ్స్ ఇస్తున్నప్పుడు బికాజ్ దే ఆర్ వెల్ డిజర్వ్డ్ కాబట్టి ఆ టైంలో ఒక థీమ్‌తో వస్తున్నాము. సో, ఇలా డిఫరెంట్ థీమ్స్ అన్నీ మీకు స్టేజ్ మీద కనిపిస్తాయి. అదంతా మా కంటెంట్‌కి సంబంధించింది. సో, ఇది ఎంత హార్డ్ మీరన్నట్టు వర్క్ ఉంటుంది. అంటే ప్రతి దానికి మీరు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే చాలా యాహ్! పెద్ద విషయం. ఎగ్జాక్ట్‌లీ. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మీ టీమ్ స్పెసిఫిక్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేదంటే స్క్రీనింగ్ ఎవ్రీథింగ్. యాహ్! మా టీమ్‌లో 20 మంది ఉన్నారండి టోటల్‌గా. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. లైక్ ఇప్పుడు అవార్డ్‌కి సంబంధించింది ఒక ఇద్దరు చూసుకుంటున్నారు. సో, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, వాళ్ళ యొక్క అచీవ్‌మెంట్స్ అవన్నీ ప్రొజెక్ట్ చేసేసి, ఒక ఏవీ లాగా తయారు చేసి, వాళ్ళ గురించి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి, వాళ్ళు హ్యాపీగా అవార్డ్ తీసుకొని, వాళ్ళ ఏవీ కూడా రిసీవ్ చేసుకొని ఎళ్ళేటట్టు ప్రేక్షకులు కూడా మేము వాళ్ళకి ఎందుకిచ్చాము అవార్డ్, వై దే ఆర్ రియల్లీ డిజర్వ్డ్ అనేది ఆళ్ళు ఆ ఏవీ చూస్తే తెలిసిపోతుంది. ఆ లెవెల్‌లో ఏవీస్ అన్ని తయారు చేస్తాము. అలాగే సెలబ్రిటీస్ వచ్చిన వాళ్ళకి సంబంధించింది వాళ్ళ ఏవీస్ అన్ని కూడా ప్లే చేస్తున్నాం. దానికి మా టీమ్‌లో ఒక డెడికేటెడ్ పర్సన్ ఉంటాడు. సెలబ్రిటీస్‌తో వర్క్ చేస్తా ఉంటారు. అలాగే పొలిటీషియన్స్ వస్తున్నారు. పొలిటీషియన్స్‌కి ఒకరున్నారు. స్పాన్సరర్స్ ఉన్నారు. మాకు వెండర్ స్టాల్స్ దగ్గర 150 ఉన్నాయి. వాళ్ళ లోగోస్ అన్నీ కూడా మేము ఎల్‌ఈడీ వాల్స్ మీద ప్లస్ బ్రేక్‌ఔట్ రూమ్స్ ఇందాక చెప్పినట్టు 12 బ్రేక్‌ఔట్ రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ మాకు వీఐపీకి సంబంధించింది డైనింగ్ సెపరేట్ ఉంటుంది. వీఐపీకి డైనింగ్ సెపరేట్ ఉంటుంది. అక్కడ కూడా మా స్క్రీన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ కూడా వీళ్ళు డోనార్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్పాన్సర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే వెండర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఇందాక మాట్లాడినట్టు దగ్గర మాకు 1000 నుంచి 1500 మంది వాలంటీర్స్ ఉన్నారు డిఫరెంట్ కమిటీస్‌లో. వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయడానికి ఈచ్ కమిటీ ఇన్ఫర్మేషన్ కూడా మేము అన్ని స్క్రీన్స్‌లలో వచ్చేటట్టు అది కూడా ప్లాన్ చేస్తాం. అలాగే మీరన్నట్టు లాస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా కనిపియదు కదా అని చెప్పేసి వాళ్ళు డెఫినిట్‌గా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే కన్వెన్షన్స్‌లో చూస్తాము. అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటే కిషోర్ గారు చెప్పినట్టు మేము డిలే స్క్రీన్స్ ఒక 30 రోస్‌కి డిలే స్క్రీన్స్ అంతా పెట్టాము. సో, మెయిన్ స్టేజ్ మీద ఏమి జరుగుతుందో లాస్ట్‌లో కూర్చున్న వాళ్ళకి గూడా ఇ మంచి వ్యూ ఉండేటట్టు రైట్ సార్. అంటే ఆ స్క్రీన్స్ అన్ని మీరన్నట్టుగా అందిస్తాం. ఈ వ్యూయింగ్ కోసం మాత్రమే కాకుండా, కేవలం ఒక స్టేజ్ దగ్గర ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడ్డానికి కాకుండా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పుడు డైనింగ్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు. అంటే స్క్రీన్స్ ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందా అక్కడ అందరి కోసం? అక్కడ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ప్లే చేస్తా ఉన్నాము. మేము బట్ ఏందంటే స్టేజ్ దగ్గర మాత్రం 2 హాఫ్ స్టేజ్ స్క్రీన్స్ పెద్దయి ఉంటాయండి. సో, 10/20 2 అక్కడ పెట్టాము. సో, సైడ్స్‌లో ఉన్న వాళ్ళకి అది అక్కడ కనిపిస్తుంది. అలాగే అది కూడా ప్లాన్ చేస్తున్నాము. మీరన్నట్టు ఇప్పుడు డైనింగ్ ఏరియాలో ఉన్నవాళ్ళు దే వాంటెడ్ టు సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, అది కూడా అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో, దట్ వే అట్‌లీస్ట్ దే విల్ నాట్ మిస్ డ్యూరింగ్ దేర్ డైనింగ్ టైమ్ గాని, లేదంటే వాళ్ళు వెండర్ స్టాల్స్ విజిట్ చేస్తున్నప్పుడు గాని అలాంటి డిఫరెంట్ రిజిస్ట్రేషన్ దగ్గరకొచ్చినా అక్కడ గూడా కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దే నో నీడ్ టు ఆస్క్ అస్. అక్కడ గూడా ఎల్‌ఈడీ వాల్స్ పెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఎల్‌ఈడీ వాల్ మీద ఇట్లా కనిపిస్తా ఉంటుంది. సో, ఎక్కడెళ్ళాలి ఏంటని. మీకు ఇందాక చెప్పినట్టు 12 బ్రేక్‌ఔట్ రూమ్స్‌లో గూడా మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతా ఉంటాయి. సో, వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. సో, పొలిటీషియన్స్‌కి సంబంధించిన డిబేట్ ఎక్కడ జరుగుతుంది, ఏంది అది తెలుసుకోవాలి, నేను అది అటెండ్ అవ్వాలి అంటే అక్కడ గూడా స్క్రీన్స్ పెట్టాము. అక్కడ గూడా డిజిటల్‌గా మేము డిస్‌ప్లే చేస్తా ఉన్నాం. ఏ రూమ్‌లో ఏం జరుగుతుంది, యెస్. నిమిషానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ మీకక్కడ స్క్రోల్ అవుతా ఉంటాయి. యెస్. టైమింగ్‌తో సహా ఏ రూమ్‌లో. సో, దట్ వే పీపుల్ క్యాన్ ఎంజాయ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ మా
కమిటీ వాళ్ళు తీసుకొని రాత్రులు పగలు వారు వర్క్ చేస్తా ఉన్నారండి. 20 మంది యెస్. మెంబర్స్ మీరు చాలా దీనికే ఇంట్రెస్టింగ్ డెడికేటెడ్. పాయింట్ చెప్పారనమాట. ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో దానికి అనుకూలంగా అందరికి ఇన్ఫర్మేటివ్‌గా అన్నీ కూడా మేము అందుబాటులో ఉంచాము అని చెప్పి చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని వేల మంది పబ్లిక్‌లో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ కూడా ఏం తెలియదు. యెస్ అలాంటిది అండి. ఇన్ఫర్మేటివ్‌గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందరికీ కూడా తెలిసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం చాలా బావుంది. అలాగే కిషోర్ గారు మీరు చెప్పండి ఇప్పటి వరకు ఉన్న లిస్ట్‌లో అంటే మీకు పొలిటీషియన్స్ కావచ్చు, మూవీకి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా స్టార్స్ అలాగే నార్మల్ టీవీ స్టార్స్ అంటే ఇప్పటివరకు చాలా పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో, ఎవరెవరొస్తున్నారు? ఎవరెవరు ఎంటర్‌టైన్ చేయనున్నారు అందరిని కూడా? తప్పకుండా అండి. సెలబ్రిటీస్ వైపు నుంచి మనకి 'శ్రీలీల' గారు, 'మెహరీన్' గారు, 'సిద్ధు జొన్నలగడ్డ' గారు, అండ్ ఆబ్వియస్లీ 'ఎస్.ఎస్. తమన్' గారు, ద హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రైట్ నౌ. అండ్ వీ హావ్ మెనీ మోర్ అదర్ సెలబ్రిటీస్ 'శ్రీకాంత్' గారు, అండ్ 'సుమ' గారు, అండ్ 'రవి' గారు, లైక్ ఫేమస్ టీవీ పర్సనాలిటీస్ అందరూ కూడా వస్తున్నారండి. అండ్ ఫ్రమ్ పొలిటీషియన్స్ సైడ్ వీ హావ్ 'కోమటిరెడ్డి వెంకటరెడ్డి' గారు గాని, 'కొండా సురేఖ' గారు గాని, ఐ మీన్ పొన్నం ప్రభాకర్ గారు గాని, మనకు ఆల్ పార్టీస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో అటెండింగ్ అండి. నరసింహ గారు చెప్పినట్టు పొలిటికల్ మీట్స్ జరుగుతాయి ఫర్ ద పొలిటికల్ పార్టీస్, అండ్ ఆల్ పొలిటికల్ పార్టీ మీట్స్ కూడా జరుగుతాయి. సో వీ హ్యావ్ ఐ మీన్ ఐ థింక్ maybe I'm not exaggerating, but this is one of the biggest conventions where we are seeing all the celebrities, politicians, and Indak Narasimha garu cheppinattu CXO event, all the from I mean, I would consider Seattle to be the second Silicon Valley after the actual Silicon Valley in San Francisco. So yeah, maku like Microsoft, Google, Meta, అన్ని చోట్ల నుంచి like we have VVIPs coming in and giving their speeches అంటే and మీరన్నట్టుగా కేవలం impacting. ఒక ఐటీకి సంబంధించి అలాగే పొలిటీషియన్స్ ఇండియా నుంచి కాకుండా మనకి ఇక్కడ యూఎస్‌లో ఎవరైనా స్పెషల్ గెస్ట్‌లొస్తున్నారా? అంటే మనకి యాజ్ ఆఫ్ నౌ డిఫరెంట్ స్టేట్స్ లో పర్ఫామ్ చేసిన మన కల్చరల్ ప్రోగ్రామ్స్ మాకు ఆల్మోస్ట్ 50 to 60 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అండ్ whoever is coming to perform, like they are from multiple states as well, and there are people, local talent, we are encouraging them, and they were like let's say for example we have few I mean Kuchipudi dancers who has performed across the globe, and they are performing at our convention. And Parampara is another I mean dance group that is coming all the way from India as well. But yeah, Ikkada and India, both places nunchi we are getting all the people who are talented and who are performing at our convention. రైట్ సార్. నరసింహ సార్ మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఏదైతే కూడా ఓవరాల్‌గా కన్వెన్షన్ గురించి, అలాగే ఇక్కడ ఏర్పాట్లకి సంబంధించి ముఖ్యంగా 3 రోజుల పాటు సంబరాలు అంబరాన్నంటే విధంగా ఉంటాయని మీరు చెప్పారు. సో, మీ టీటీఏ ప్రత్యేకత ఏంటనుకోవచ్చు? అంటే మనం చూసుకుంటే గనక ఇప్పటి వరకు అమెరికాలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా మీ టీటీఏ పేరు వినపడుతుంది అని అంటున్నారు. నిజంగా టీటీఏ అంత గొప్ప పనులు చేస్తున్నారనుకోవచ్చా? ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇండియాలో జరుగుతున్నాయనుకోవచ్చు? అవునండి. సో, యూఎస్‌లోనే కాకుండా ఇండియాలో గూడా మా ఒక ఆర్గనైజేషన్ బ్యాక్ హోమ్ కి ఏమన్నా చేయాలని జెప్పేసి ఎవ్రీ 2 ఇయర్స్‌కి మేము టీటీఏ సేవా డేస్ అని జెప్పి చేస్తా ఉంటామండి. సో, లాస్ట్ సేవా డేస్ మేము డిసెంబర్‌లో 2 వీక్స్ చేసామండి. దగ్గర దగ్గర 40-50 ఆహ్, ఆహ్, పీపుల్ ఫ్రమ్ టీటీఏ నుంచి ఎళ్ళాము. డిఫరెంట్ లీడర్‌షిప్ రోల్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఎళ్ళేసి అక్కడ ఆల్మోస్ట్ 15 డిస్ట్రిక్ట్స్‌లో ఈచ్ డే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మేము మెడికల్ క్యాంప్స్ గానీ, హెల్త్ క్యాంప్స్ గానీ, పూర్ పీపుల్‌కి స్కాలర్‌షిప్స్ ఇవ్వడం గానీ, అలాగే కాళ్ళు, చేతులు లేని వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వడము, ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడము, అలాగే స్కూల్స్ కొన్ని అడాప్ట్ చేసుకొని డిజిటలైజ్ చేద్దామని చెప్పేసి లైబ్రరీస్ కొన్ని టీవీస్ ఫ్రీగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగే కొన్ని టెంపుల్స్ అవన్నీ గూడా డెవలప్ చేసాము. అలానే కాకుండా మా కో-చైర్ ఎవరైతే మోహన్ రెడ్డి పట్లోల గారు ఉన్నారో 10 స్టూడెంట్స్‌ని టాప్ స్టూడెంట్స్ పిక్ చేసుకొని 5 అబ్బాయిలకి, 5 అమ్మాయిలకి స్కాలర్‌షిప్స్ ఇచ్చారు. అలాగే వంశీరెడ్డి గారిని తీసుకుంటే ఆయన వరంగల్‌లో భారీ ఎత్తున జాబ్ మేళా కండక్ట్ చేశాడు. దానివల్ల ఒక 1500 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. డైనమిక్ ప్రెసిడెంట్ వంశీ గారు. సో, ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 15 స్టేట్‌లో డైలీ ఒక డిస్ట్రిక్ట్‌లో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ పోయామండి. సో, ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయినంక గ్రాండ్ ఫినాలే రవీంద్రభారతిలో చాలా గ్రాండ్‌గా చేసాము. దానికి బండారు దత్తాత్రేయ గారు కూడా విజిట్ చేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మళ్ళా మేము చేసిన కార్యక్రమాలలో ఎమ్మెల్యేస్ గానీ, పొలిటీషియన్స్ అలాగే
అలాగే అఫీషియల్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి దే ఆల్సో అప్రిషియేటెడ్ టీటీఏ ఏదైతే చేస్తుందో. ఈవెన్ గ్రాండ్ ఫినాలే రోజు వచ్చిన ఇస్రో సైంటిస్ట్ కానీ, డిఆర్డిఓ సైంటిస్టులు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తా ఉన్నారండి మేము చేసిన సేవా కార్యక్రమాలు. రైట్. అంటే సో మీరన్నట్టుగా టీటీఏ చేస్తున్న చాలా గొప్ప సేవా కార్యక్రమాలన్నిటికి ఒకవైపు ప్రజల తరపు నుంచి ఆదరణ ఉంటే, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఇప్పటి వరకు మీ టీమ్ ఎవరినైనా ప్రభుత్వంలో ఉన్న వారిని ఎవరినైనా కలవటం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారసలు? వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఇందాక చెప్పినట్టు మా ఈవెంట్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేశారండి. చేసి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము కూడా ముందుకొచ్చి హెల్ప్ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు మాసప్ ట్యాంక్‌లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందండి. రెడ్ క్రాస్ వాళ్ళది. వాళ్ళు అడాప్ట్ చేసుకొని రన్ చేస్తున్నారు. సో, ఆ స్కూల్‌లో కూడా మేము ప్రోగ్రామ్స్ చేసింది చూసేసి అక్కడ మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము. అలాగే అక్కడ ఇది గర్ల్స్ హై స్కూల్ అండి. సో, గర్ల్స్‌కి హైజీన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని మీద సెషన్స్ కండక్ట్ చేసాం. అలాగే ఫుడ్ గూడా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చీఫ్ న్యూట్రిషన్ తో సెషన్స్ ఇప్పించాము. డెంటల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి డెంటల్ డాక్టర్స్‌తో సెషన్స్ ఇప్పించి వాళ్ళకు డెంటల్ కిట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము. శానిటరీ ప్యాడ్స్ అలాంటి హైజీన్ రిలేటెడ్ అవి డిస్ట్రిబ్యూట్ చేసాము. అక్కడ ఉన్న స్టూడెంట్స్‌ని స్పోర్ట్స్‌లో టాప్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని పిక్ చేసుకొని 25,000 వాళ్ళకిచ్చాము. అలాగే ఇక్కడ న్యూ జెర్సీలో ఒక అబ్బాయి పాపం అన్‌ఫార్చునేట్‌గా యాక్సిడెంట్‌లో చనిపోతే ఆయన బాడీ కూడా షిఫ్ట్ చేయడానికి పాసిబుల్ కాలేదు. సో, ఆయన ఇది అంత్యక్రియలన్నీ ఇక్కడే జరపడం అయింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా అక్కడికి పిలిచి వాళ్ళకి ఒక ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే మా ఫౌండర్ మల్లారెడ్డి గారు ఈ ఈ ఆర్టిస్ట్‌లని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి బేబీ సింగర్ వాగ్దేవి గారికి ₹1,00,000 అక్కడే ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంటే ఎన్నో మీరు ఎన్నో ఇప్పటివరకు కార్యక్రమాలు చెప్పిన చేశామండి. విషయాలలో చాలా విషయాలున్నాయి. సో, మీ అందరూ కూడా గుర్తుండిపోయే సంఘటన కానీ, లేదంటే మీరు స్వయంగా ఇండియాకి వెళ్తూ ఉంటారు. ఈ టీమ్‌లో కూడా మీరు కూడా ఒక మెంబరు. సో, మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే గొప్పగా చెప్పుకొని టీటీఏ తరపు నుంచి ఇది జరగడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకునే సంఘటన ఏమన్నా? చాలా ఉన్నాయండి. ఇందాక చెప్పినట్టు ఎలా అంటే చాలా పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళైతే మేము ఎవ్రీ 2 ఇయర్స్‌కి వస్తామంటే వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఎవ్రీ 1 ఇయర్‌కొస్తే అట్‌లీస్ట్ మాకు బెనిఫిట్ అవుతుంది. ఎవ్రీ 1 ఇయర్ రండి అని చెప్పేసి అలా అడుగుతున్నారు. అక్కడెళ్లి చూసిన వాళ్ళకి చాలా మందికి ఒక అబ్బాయినైతే చూసామండి. కాళ్ళు లేవు, చేతులు లేవు. బట్ హి వాంటెడ్ టు ఆపరేట్ ద ఫోన్. సో, టంగ్‌తో ఆపరేట్ చేస్తున్నాడు. వాళ్ళందరిని చూస్తుంటే చాలా బాధేసింది. సో, అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ మా చైర్ ఎవరైతే ఉన్నారో అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు అతనికి కావాల్సిన ఆర్థిక సాయం అంతా కూడా అందించారు అలాంటి వాళ్ళకి. సో, అలా చెప్పుకుంటూ పోతే మేము అలాంటివి చూసిన తర్వాత మాకే చాలా బాధేసింది. బ్యాక్ హోమ్ కంట్రీలో ఇంకా స్టిల్ ఇలాంటి విలేజెస్ ఉన్నాయా అని చెప్పేసి వి ఫెల్ట్ వెరీ బ్యాడ్. అండ్ వి థాట్ ఓకే గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ 2 ఇయర్స్ చేస్తున్నాం కదా! బట్ ఆపర్చునిటీ మీకు వస్తే మేబీ ఆదరణ ఎలా ఉందంటారు సార్? అంటే చాలా జనరల్‌గా మన బాగొచ్చిందండి. జిల్లాలలోకి వెళ్ళేసరికి అమెరికాలో ఉన్నారులే, మనం ఇండియాలో ఉన్నాం కదా! అన్న ఒక భావన ప్రతి ఒక్కరిలో ఇప్పటికీ ఉంది. వాళ్ళు ఊరికే వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పి. కానీ అలాంటిది ఎప్పుడైనా మీకు ఎదురైందా? లేదండి. ఈసారి అదే చెప్తున్నాను గదా! జనరల్‌గా మీరన్నట్టు మేబీ అర్లియర్ అలా ఉండొచ్చు. బట్ ఈసారేంటంటే మేము వాళ్ళకి కావాల్సినయన్నీ సమకూర్చామండి. ఇందాక చెప్తున్నా గదా! పూర్ పీపుల్‌కి కావాల్సిన బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళకి కావాల్సిన కిట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. అలాగే వాళ్ళకి స్కూల్స్‌లో ఇప్పుడంతా డిజిటలైజ్డ్ లైబ్రరీస్ ఉన్నాయి గదా! ఆ ఊర్లలో అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. బట్ మేము ఆ టీవీస్ గూడా ప్రొవైడ్ చేసేసి వాళ్ళ క్లాసెస్ గూడా అన్నీ ఆ టీవీలో ప్లే అయ్యేటట్టు అక్కడ క్లాసెస్ కండక్ట్ చేసుకునేటట్టు అవి గూడా ఇచ్చాము. సో, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా చేశామండి. ఈ 2 రైట్. వీక్స్‌లోనే అది గూడా. రైట్. అంటే కిషోర్ గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా టీటీఏని అభిమానిస్తూ, అభినందిస్తున్నారు. సో, మీ విషయానికొచ్చేసరికి ఇప్పుడు అమెరికాలో ఏదైతే కూడా టీటీఏకి ఎలాంటి ఆదరణ ఉందనుకోవచ్చు, అలాగే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మీకు? తప్పకుండా అండి. నరసింహ గారు చెప్పినట్టు మా 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 ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ అనేవి, ఎఫర్ట్స్ అనేవి ఇట్స్ నాట్ కన్‌ఫైన్డ్ టు వన్ రీజియన్ ఆర్ వన్ ప్లేస్. ఇట్స్ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్ ఎస్పెషల్లీ ఇన్ యూఎస్ అండ్ ఇండియా అండి. సో, వితిన్ యూఎస్ మాకు ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ వి హావ్ ఐ మీన్ our committees, our volunteers, our CEC board and like our leadership will be overlooking all the states and ఎక్కడ ఏ అవసరం వచ్చినా గానీ టీటీఏ ఉంటుంది అన్న భరోసా అయితే ఉందండి. అది ఎంతవరకు స్ప్రెడ్ గలుగుతున్నామో మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. యెస్. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ వి హావ్ ఎ వెబ్‌సైట్ అండ్ నరసింహ గారు కెన్ గివ్ మోర్ డీటెయిల్స్ ఆన్ దట్. We have like contact us forms or like we have helpline 24/7 helpline and
I mean, it's all like, yeah, people network and like it's not just like within one state, it is confined to one region. Not just Telugu అంటే ప్రజలండి, like మీరన్నట్టుగా కేవలం ఒక తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా మన అమెరికాలో చూసుకుంటే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నారో ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు బెంగాల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నార్త్ సైడ్ పీపుల్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా మేమంతా ఒకటే ఇండియన్స్ అని చెప్పే విధంగా ఎలా ముందుకు వెళ్తున్నారు? వాళ్ళకి అందరూ కూడా ట్రస్ట్ చేయరు చాలా మంది. సో, అలా మీరు ఎలా వాళ్ళందరినీ కూడా మీరు సపోర్టివ్‌గా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు? yeah, గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు వాట్ ఎవర్ దీస్ జాబ్ మెయిల్ ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ కి జాబ్స్, ఐ మీన్ లెట్స్ సే కొంతమంది రీచ్ అవుట్ అవుతుంటారండి. ఇప్పుడు మాకు పాస్పోర్ట్ ఇష్యూస్ ఉన్నాయి, వీఆర్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ టు ఇండియా, ఆర్ లైక్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ఐ మీన్ ఎనీ ఇష్యూస్ విత్ ద వీసాస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు, when they approach TTA, we were able to provide our full support to them. And there were situations where, yeah, we were able to go beyond what we can, and we helped అండి. And ఈ భరోసా అయితే ఖచ్చితంగా ఇస్తున్నాం మేము. అండ్ మీరు అన్నట్లుగా నార్త్ ఇండియన్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కానీ, నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు రీచ్ అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. And we feel as part of, they feel as part of a Indian community, not like yeah, మేము తెలంగాణకి మేము చేయగలిగినంత మేము చేస్తున్నాం, but beyond that we are trying to go beyond those boundaries, and మేము అన్ని చోట్లకి we are trying to take our TTA efforts to there అండి. Yeah. ఓకే సార్. నరసింహ సార్ మీరు చెప్పండి. ఓవరాల్‌గా ఈ కన్వెన్షన్‌కి సంబంధించి సియాటిల్‌లో 3 రోజుల పాటు జరుగుతున్న ఈ సంబరాలకు సంబంధించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు స్పెషాలిటీస్ ఏంటి? ఇప్పుడు అందరిని ఆకర్షించే విధంగా ఏం చేస్తున్నారు? ఇందాకన్నట్టండి. సో, ఇది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి సంబంధించింది. ఈవెన్ దో అసోసియేషన్ ఉన్నా, బట్ మేము సియాటిల్‌లో మీరొస్తే ఆల్‌మోస్ట్ అన్ని రీజన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ భారీ ఎత్తున ఒక పెరేడ్ గూడా కండక్ట్ చేయబోతున్నాం. ఏంటంటే ఆ పెరేడ్‌లో మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి పోతరాజు విన్యాసాలున్నాయి. అలాగే బతుకమ్మలు పట్టుకొని మన ఆడపడుచులందరూ బతుకమ్మని తీసుకొని వస్తా ఉంటారు. మళ్ళీ మీరన్నట్టు నార్త్ ఇండియన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వాళ్ళ డోల్‌కి సంబంధించిన ఆ ప్రొసెషన్‌లో వాళ్ళదొక పార్ట్ ఉంటుంది. అలాగే డప్పులకి సంబంధించింది అదొకటి. సో, అలా అలాంటి ఈవెంట్స్ ఆ రోజు చాలా ఉన్నాయన్నమాట. సో, మన అంటే ఓన్లీ మీరు తెలం ఇదివరకు చాలా కన్వెన్షన్స్, చాలా ఈవెంట్స్ చూసుంటారు. సో, ఇప్పుడు ముఖ్యంగా ఇంత బిగ్ స్టేజ్ పైన ఇలాంటి ఈవెంట్ జరగడము, దాన్ని మీరు ఆర్గనైజ్ చేయడము ఏవీకి సంబంధించి ఇవన్నిటి గురించి ఓవరాల్‌గా ఏం చెప్తారు? డెఫినెట్‌గా అండి. మేము చెప్తున్నా గదా! మిగతా ఆర్గనైజేషన్స్ కంపేర్ చేస్తే ఈసారి కొంచెం యూనిక్‌గా చేయాలని జెప్పేసి యెస్. ఇందాక చెప్పినట్టు సీఎక్సో అది ఏ ఆర్గనైజేషన్ గూడా చేయలేదండి. సో, టెక్ కంపెనీస్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్, వైస్ ప్రెసిడెంట్స్ గాని అలాంటి వాళ్ళకి కలుసుకునే ఆపర్చునిటీ ఎవరు ఇవ్వలేదు. అలాంటిది ఇస్తున్నాము. ఇందాక చెప్పినట్టు అలాంటి పెరేడ్ ఎవరు కండక్ట్ చేయలేదు. అలాంటి పెరేడ్ గూడా డిఫరెంట్ మన ఇండియాకి సంబంధించిన కల్చర్. ఇట్స్ నాట్ జస్ట్ ఆంధ్ర గాని, తెలంగాణ అని కాకుండా ఇండియాలోకి సంబంధించిన కల్చర్‌ని అది కూడా పోర్ట్రేట్ చేస్తున్నాము. వీటితో పాటు మ్యాట్రిమోనియల్ ఉంది. అలాగే మన సీతారామ కళ్యాణం కూడా జరుపుతున్నాము. దానికి భద్రాచలం నుంచి విగ్రహాలను తీసుకొనొచ్చి అక్కడ ప్రీస్ట్స్ సో, ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. అందులో కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మ్యారేజ్ కావాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ళు కూడా మా కన్వెన్షన్‌కి వచ్చేసి మ్యాట్రిమోనియల్ టీమ్ వాళ్ళు అది కూడా కండక్ట్ చేస్తున్నారు. సో, దే కెన్ కమ్ అండ్ దే కెన్ చూస్ దేర్ పార్ట్నర్. అక్కడే అంటే చూస్ చేసుకొని మీరన్నట్టుగా ముఖ్యంగా ఏదైతే కూడా ఈ శ్రీరాముని కళ్యాణ మహోత్సవం అనేది కేవలం ఒక భద్రాద్రిలో మాత్రమే అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు. యెస్. అలాంటి భద్రాద్రి నుంచి ఇక్కడికి విగ్రహాలను తీసుకురావటము, ఇక్కడ కళ్యాణాన్ని అలాగే జరిపించడము, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు దాదాపు 5,000 మంది వరకు కూడా దీంట్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు యెస్ కూడా అండి. చేశామంటున్నారు. సో, ఇవన్నీ కూడా జరగటానికి ఎన్ని డేస్ నుంచి అంటే ఎన్ని మంత్స్ నుంచి మీ కష్టం అంతా కూడా దీనికోసం ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయనుకోవచ్చు.
మోర్ దెన్ 6 మంత్స్ అండి. మోర్ దెన్ 6 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 50 కమిటీస్ కంటిన్యూస్‌గా వర్క్ చేస్తా ఉన్నారు. వి హావ్ హాస్పిటాలిటీ కమిటీ ఉంది, సెక్యూరిటీ కమిటీ ఉంది, డెకరేషన్ కమిటీ ఉంది, స్టేజ్ అండ్ ఏవీ కమిటీ ఉంది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అదే చెప్తున్నా. 50 కమిటీస్, ఆల్మోస్ట్ 1500 వాలంటీర్స్ డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు ఇంత పెద్ద ఈవెంట్‌ని చేయడానికి. అండ్ ఇప్పటివరకు ఏ ఆర్గనైజేషన్ కూడా డేర్ చేయలేదు సీఆర్‌టీలో చేయడానికి. సో ఫస్ట్ టైమ్ చేస్తున్నాము. దానికి ఎన్ని ఛాలెంజెస్ అంటే అన్ని ఛాలెంజెస్ ఉండే. ఆ ఛాలెంజెస్ అన్నీ ఓవర్‌కమ్ అవ్వుకుంటూ మేము ముందుకెళ్ళి చేస్తా ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఆ స్టేజ్ ఏయడానికే మేము చాలా పెద్ద స్టేజ్ ఏస్తున్నాము. ఆ స్టేజ్ ఏయడానికి ఆ కన్వెన్షన్ సెంటర్ వాళ్ళే చేతులెత్తేసారు. ఎత్తేసి మేము ఇంత పెద్ద స్టేజ్ గాని, ఇంత పెద్ద ఎల్‌ఈడీ వాల్స్ ఇలాంటి ఈవెంట్ చేయలేదు. సో మీరు వేరే వాళ్ళని మాట్లాడుకోండి అంటే డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి డల్లాస్ నుంచి కొందరొస్తున్నారు. అలాగే సీడర్ నుంచి కొన్ని నియర్ బై ప్లేసెస్. సో అలాంటి వెండర్స్‌ని పట్టుకొని ఈ ఈవెంట్ గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నామండి. ఓకే అండ్ సార్. గ్రాండ్‌గా కూడా జరుగుతుంది. అంటే కిషోర్ సార్ మీరు చెప్పండి. ఇప్పటి వరకు కూడా అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇండియా నుంచి వస్తున్నారు అంటున్నారు. సో ఇన్విటేషన్స్ ఎలా పంపించారు? ఎంతమంది వరకు ఇక్కడ అలో చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయంటారు? Sure అండి. మా లీడర్‌షిప్ టీమ్ ఐ మీన్ దే ట్రావెల్డ్ ఆల్ ద వే బ్యాక్ టు ఇండియా అండ్ అందరు సెలబ్రిటీస్‌ని కలిసి హూఎవర్ వి హావ్ పుట్ టుగెదర్ ఇన్వైటీస్ లిస్ట్. సో అందరిని కలిసి వాళ్ళకి పర్సనల్‌గా ఇన్విటేషన్స్ ఇచ్చి లైక్ వి కార్డియల్లీ ఇన్వైటెడ్ ఎవ్రీవన్ అండి. అండ్ లెట్స్ సే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కొస్తే వి హావ్ ఎ డెడికేటెడ్ వెబ్‌సైట్ విత్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఐ మీన్ వి హావ్ టియర్స్ అండి. ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు donate to our organization, our non-profit organization, so they have the tiers in terms of like Chakravarti Poshakulu, Maharaja Poshakulu, and there is I mean range of donations, and we are giving them the tiers, and we are taking care of them by arranging the transportation and hospitality and all those things. My teams anni, they are working with donors individually, so in some cases, and understanding their requirements, how we need to produce their itinerary in terms of like ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వాళ్ళని పికప్ చేసుకోవాలి, హోటల్స్కి తీసుకెళ్లడం కానీ, అక్కడి నుంచి బ్యాక్ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళని గైడ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని నరసింహ గారు చెప్పినట్టు వీఆర్ పుట్టింగ్ టుగెదర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. ద schedule will be running all across the televisions across the convention అండి. So yeah, I think from donors and sponsors we are fully taking care of them, and of course whoever is entering as a general public, as I said, everyone is valuable to us, and everyone will get what they wanted, from the kid to the like let's say for example 70s or 80s, with the kids activities starting in each of the breakout rooms to Kalyanam, right? So Right, that's all. Yeah. సో మొత్తానికైతే సీఆర్టీలో ఈ 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఎవరు ఊహించని విధంగా ఈ ఈవెంట్ అనేది జరగబోతుందని చెప్పి ఒక క్లారిటీ అయితే మీరు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఈవెంట్‌కి సంబంధించి ఎంత కష్టపడ్డారు? ఎంత శ్రమ ఉంది? అసలు టీటీఏ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? ముఖ్యంగా కేవలం ఒక అమెరికాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయంగా ఇక్కడ అన్నీ కూడా అమెరికా నుంచి ఇండియాలో కూడా ఏం జరుగుతోంది? మన ఇండియాని ఎలా డెవలప్ చేయాలి? అక్కడున్న జిల్లాల వారీగా ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించాలి అని కూడా టీటీఏ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఈవెంట్‌కి సంబంధించి కేవలం ఒక్క అమెరికాలో మీ సీఆర్టీలో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఈవెంట్‌కి రావటము, ఈ ఈవెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి మీలాంటి వాళ్ళు ఎంతోరో కూడా దీనికి సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి. సక్సెస్‌ఫుల్‌గా దీన్ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా టీవీ9 నుంచి మేము కోరుకుంటున్నాం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరికైనా ఎలాంటి హెల్ప్ కావాలన్నా టీటీఏ ముందుంటుందండి. అలాగే మా యొక్క టీటీఏ హెల్ప్ లైన్ 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా 1866 టీటీఏ సేవ అని చెప్పేసి నంబర్ ఉంటుంది. దానికి కాల్ చేస్తే వి విల్ రెస్పాండ్ అండి. ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే, లేదు ఈమెయిల్ చేయాలనుకుంటే కమ్యూనిటీ సర్వీసెస్ @telanganayus.org వెబ్సైట్‌కి ఈమెయిల్‌కి పంపించచ్చు. లేదంటే వెబ్సైట్‌కి వెళ్ళన్నా మీరు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. సో ఫైనల్లీ టీవీ9 ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి టీటీఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థాంక్ యూ సార్. Yeah, TV9 management ki thanks Andy, and we look forward to invite you to this convention. Yeah, let's have a blast. థాంక్ యూ సార్.